తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబియ్యం కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. సమస్త సన్మంగళాని భవంతు, అష్టైశ్వర్యవతి భవ. ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఈ రోజు శుక్రవారం ఈ పని అసలు చేయొద్దు నువ్వు అని, లేకపోతే ఆదివారం ఇవ్వాలేంటి నీకు ఇవ్వాలే గుర్తొచ్చిందా, తిట్టినా కానీ మంచి విషయమే చెప్తారు. అంటే ఏ రోజున ఏ పనులు చేయాలి అనేది ఖచ్చితంగా మన శాస్త్రంలో ఉందా? అవి ఏమిటి, ఏవి చెయ్యాలి ఏవి చేయకూడదు తెలియచేయండి. గ్రహాలు అనేవే మనకు ఉన్నాయి కదమ్మా. గ్రహాలు అనేవే మనకి ఏ పని చేయొచ్చు ఏ చేయకూడదు చెప్తున్నాయి. చంద్రుడు మనస్సు కారకుడు. అంటే ఆ రోజున మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భార్యాభర్తల మధ్య లేని విషయాలు టాపిక్ తెచ్చుకోవద్దు, ఎట్టి పరిస్థితి తెచ్చుకోవద్దు. రెండవది, పాల వ్యాపారం బాగా మొదలు పెట్టాలి. సోమవారం పాల వ్యాపారం కానీ స్వీట్ షాపులు కానీ అలాంటి మొదలు పెట్టాలి. చేయకూడని పని ఏమిటి, అనవసరంగా భార్యాభర్తలు కలిసి బయటకు వెళ్ళకూడదు. అది బయటకు వెళ్ళకూడదు సోమవారం. ఎందుకంటే మనసు వికలం అవుతుంది. ఏదో చిన్న పొరపాటు భర్త చేస్తాడు, భార్య చేస్తాడు. అంటే ఈ మధ్య కామెడీ చెప్తున్నాను నేను, సీరియస్ కాదు. ఏదో భర్త వెళ్తుంటాడు, ఒక్కరు అందమైన అమ్మాయి కనపడుతుంటుంది, ఇలాంటి అమ్మాయి అందంగా వెళ్తుంటుంది, వాళ్ళ దృష్టి పైకి వెళ్ళిపోతుంది. ఇంతట్లో వచ్చేసి ఏదో మొహం మార్చుకుంటుంది. ఆ సినిమాకి వెళ్తాడు, ఆ సినిమాలో ఎట్టి పరిస్థితుల్లో ఈవిడ ఆయన సపోర్ట్ చేయదు. అది ఏమైంది ఈవిడికి అర్థం కాదు వాడికి. ఇంటికి వచ్చిన తర్వాత బట్ట టక్క చీర అక్కడ ఇప్పేసి డైవ్ వేసుకొని వచ్చేసి ఏమిటో అంటే ఏమి లేదు, నేను దాని దాకా అందంగా లేను కదా అంటే లేనట్టు, అంటే చూడడానికి కామెడీగా ఉన్నా ఇది జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అనవసరంగా బయటకు వెళ్ళడం ఎందుకు. ఎక్కడికి వెళ్ళొద్దు అంటే వెళ్ళండి, గుడికి వెళ్ళండి. అక్కడ ఆయన ఎవరు చూడడు, ఎవరికి తలకాయ నొప్పి ఉండదు. అంటే ప్రశాంతంగా గుడికి వెళ్ళవచ్చు తప్ప సినిమాలకి షికారికి సోమవారం వెళ్ళకూడదు, ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. రెండవది, రాత్రిపూట ప్రయాణం చేయకూడదు సోమవారం ఎప్పుడు కూడా. ఎందుకంటే మనసు కోరికలమయం, ఎటో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా తప్పు పని చేయాలంటే తాగాలనిపిస్తుంది, అంటే వ్యసనం ఉన్నోడు తాగాలనిపిస్తుంది, పక్కనోడు తాగి ఉంటాడు, కాబట్టి ప్రమాదాన్ని సూచన అవకాశం. కాబట్టి రాత్రిపూట ప్రయాణం కొద్దిగా నిషేధం చేసుకుంటే చాలా మంచిది. ఇక మరి మంగళవారం స్వామి చాలా మంది అంటారు, నేను చూశాను కానీ మంగళవారం అప్పు చేయొద్దు అంటారు. నేను కూడా మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. నాకే రోగం తగ్గిపోయింది, నాకు ఇబ్బంది అని చెప్పాను కదా. అలాగే నాకు 100% నేను నమ్మేందంటే, నేను మీలా చిట్టీలు కడతాను, నేను కూడా డబ్బులు అప్పులు తీసుకోవడం ఇబ్బంది ఉంటుంది కదా. మరి ఎందుకు తెలియదు, నాకు మంగళవారం అప్పు తీసుకున్నా అప్పు ఇచ్చినా తొందరగా తీరిపోతుంది. దీన్ని నేను టీసీ రాశాను, ఒక బుక్ రాశాను నేను, ఒక బుక్లో టీసీ ఇచ్చాను నేను. అంటే ఇలా చేయవచ్చు మీరు, తప్పకుండా మీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు బయటపడతాయని విషయం స్పష్టంగా చెప్పాను నేను. కాబట్టి అప్పు తీసుకున్నా సరే ఇచ్చినా సరే, కానీ కొంతమంది మాత్రం అప్పు తీసుకోవద్దు, అప్పు తీసుకుంటే మీకు ఇబ్బంది కలుగుతుంది, తీరదు అని చెప్పి శాస్త్రంలో ఉంది. మరి దానికి శాస్త్ర వ్యతిరేకంగా కాదు, కానీ నేను అనుభవంలో చెప్పాలిగా. కానీ అప్పు తీరింది, అప్పు తీసుకుంటే వెంటనే తీర్చేశాను, అప్పు ఇచ్చినా తొందరగా వచ్చేసింది నాకు. ఈ రెండు కలిగినాయి. కాబట్టి మంగళవారం అప్పు ఇవ్వడం తీసుకోవడం చేయండి. సెంటిమెంట్గా శాస్త్రంలో చెప్పారు తీసుకోవద్దని, కాబట్టి తీసుకోకపోయినా తిరిగి ఇచ్చేయండి. ఇచ్చే తొందరగా రుణ విమోచన అవుతుంది. అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆ రోజుకి అధిపతి, అంటే కుజుడు అధిపతి. ఆయన వల్ల ఏంటంటే అప్పులు తొందర తీరుతారు. రుణం ఉంచుకోడు ఆయన, ఎట్టి రుణం ఉంచుకోడు. అందుకే ఎవరికైనా డబ్బులు అప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ షష్ముఖుడి యొక్క 6 క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాల్లో ఒక క్షేత్రం దర్శనం చేసుకోండి. ముఖ్యంగా నాకు ఉన్నటువంటి సెంటిమెంట్ ప్రకారంగా తిరుత్తండి, అద్భుతమైనటువంటి దేవాలయం. తిరుత్తడానికి వెళ్ళేస్తే రుణం తొందరగా అవుతుంది. అది ఎలా అవుతుందో మనకు తెలియదు, ఇచ్చేవాడు వాడు. కాబట్టి రుణ విమోచన అవుతుంది ఆయన దర్శనం చేసుకుంటే. కాబట్టి అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయండి, చిట్టి స్టార్ట్ చేయడం కానీ చేయండి. కొత్త వస్తువు అడ్వాన్స్ ఇవ్వండి, కొత్త వస్తువు తెచ్చుకోవద్దు కానీ అడ్వాన్స్ ఇవ్వండి. తెచ్చుకుంటే అగ్నిదగ్ధం అవుతుంది, అది ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది. దానికి అడ్వాన్స్ ఇవ్వండి. దాని వాహనం ముట్టుకోవద్దు, వస్తువు ముట్టుకోవద్దు, ఏం చేయొద్దు. మీరు కంప్యూటర్ కొంటావా, ఇంకేమైనా కొంటావా, బైక్ కొంటావా, ఇల్లు కొంటావా, అడ్వాన్స్ అయితే ఇచ్చేయండి. బట్ తెచ్చుకోకండి, దాన్ని ముట్టుకోకండి, చూడకండి దాన్ని ఆ రోజు. అలా మంగళవారం. బుధవారం రోజున మీకు తెలుసో తెలీదో, ఒకప్పుడు మనకి ఈ వైశ్య బ్యాంక్ ఉండేది, వాసవి బ్యాంకు, వైశ్య బ్యాంకు. ఇప్పుడు కూడా వైశ్య బ్యాంక్ ఉంది, ఏదో క్లబ్ అయినట్టుంది. ఈ బ్యాంకులో మీకు ఒక 2 years బ్యాంక్ మీరు నెట్ కూడా తెలుస్తుంది, బుధవారం సెలవు ఉంటుంది వాటికి. వాసవి బ్యాంకు బుధవారం సెలవు. బుధవారం అప్పులు ఇవ్వరు, తీసుకోరు వాళ్ళు. బుధవారం అప్పు ఇవ్వకూడదు, తెచ్చుకోకూడదు. 2 గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే బుధవారం రోజున శుభకార్యం ఏదైనా సరే చిన్న వస్తువు కొనుక్కునే ప్రయత్నం చేయాలి. ఏదైనా బంగారం కానీ, వస్తువు కానీ, షర్ట్ కానీ అలా కొనుక్కోవాలి. బుధవారం రోజున కొత్త షర్టు వేసుకోవాలి, కొత్త చీర కట్టుకోవాలి. పదే కొత్త చీరలు వస్తాయి మనకి. ఇది గురువారం ఉతకాలి, గురువారం ఆదివారం కొత్త వస్త్రాలు ఉతకాలి. మీద ఉతుకోకూడదు, దరిద్రం పెడుతుంది. ఇవన్నీ పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పినవి. ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రంలో ఉన్నాయి. అడిగారు మీరు, శాస్త్రంలో కాకుండా అనుభవంలో ఉన్నాయి. కాబట్టి ఇది ఫాలో అవ్వక తప్పదని విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే గురువారం రోజున మరి తప్పకుండా మీరు ఈ గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయాలి. గృహానికి ఉన్నటువంటి వస్తువులు, ఆడపిల్లకి గజ్జెలు, కడియాలు, తర్వాత మనకి పిల్లలకు కావాల్సినటువంటి వస్తువులు, డ్రెస్సులు కానివ్వండి, వాహనం కానివ్వండి, పొలము కానివ్వండి, గురువారం రోజు కొనే ప్రయత్నం చేయాలి. గురువారం నాడు ఇవ్వకూడనివి నూనె, శనగలు, పసుపు వస్త్రాలు ఎవరికి ఇవ్వకూడదు.
ఇస్తే దానంగా ఇవ్వండి, కానీ కానుకగా ఇవ్వకూడదు, ఇచ్చి అవి తీసుకోకూడదు గురువారం రోజున. ఇక శుక్రవారం రోజున చాలా మంది సెంటిమెంట్ డబ్బులు ఇవ్వద్దు తీసుకోవద్దు అనేది, అది ఎక్కడ చెప్పలేదు. నేను శుక్రవారం డబ్బులు ఇస్తాను అంటే నీ అనుభవం నీ బాగుంది, సెంటిమెంట్ అయిపోయింది, అందరు ఇస్తారంటే ఇప్పుడు కాదంటే అందరు తిట్టేటం కాబట్టి శుక్రవారం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేను చిట్టికి డబ్బులు కానీ అప్పు ఇచ్చినా తీసుకున్నా నాకు అది శుభమే కలిగింది, నాకు లాభమే వచ్చింది, దాని అనుకూలంగానే ఉంటుంది. లక్ష్మి ఇచ్చి మళ్ళీ ఇంకో వస్తువు తీసుకుంటున్నాగా, ఇప్పుడు డబ్బులు పెట్టి బంగారం కొనుక్కుంటావు, నువ్వు చిట్టి కడుతున్నావు అంటే అర్థం ఏంటి, తప్పకుండా నీకు లంసమ్ అమౌంట్ వస్తానే కదా, ఆ డబ్బు నువ్వు ఇల్లు కొనుక్కుంటావు కదా. కాబట్టి నీ డబ్బు నీదే కాబట్టి అలా చిట్టి కట్టడానికి కూడా మనం డబ్బు ఇచ్చి పుచ్చుకోవచ్చు, దానికి ఎటువంటి సెంటిమెంట్ అయితే లేదు. కానీ కొంతమంది లక్ష్మీవారం కాబట్టి చేయడం, కొంత అందరు గురువారం అనుకో లక్ష్మీవారం గురువారం ఇక్కడ శాస్త్రం చెప్పలేదు, లక్ష్మీవారం అంటే శుక్రవారమే. మరి ఎందుకు అది గురువారంగా మారిపోయిందని తెలియదు, కానీ అది లక్ష్మీవారం, శుక్రవారమే లక్ష్మీవారం కాబట్టి ఆ వారం రోజున మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండవచ్చు. అయితే కొంత మీరు పొదుపు చేసుకుని శుక్రవారం నాడు పొదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి. మీకు వీలైనంత వరకు వెండి సామాగ్రి కొనాలి ఆ రోజు. రెండోది ఈ దేవుడి సామాగ్రి కొనుక్కుంటే చాలా మంచిది, అంటే దేవుడి దేని వస్తువు కొనుక్కుంటే అద్భుతంగా ఉంటుంది, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. ఇక మనకి మిగిలింది శనివారం రోజు ఎట్టి పరిస్థితులు నూనె కొనకూడదు అంటారు. నూనె అప్పు చేయకూడదు, నూనె లవణము అంటే ఉప్పు అప్పు చేయకండి, ఇనుప ముగ్గుడు కొనకండి అంటారు. డబ్బులు ఇచ్చి కొనుక్కొని నీది అవుతుంది అది. ఇప్పుడు పైన పాపం రేకులు వేస్తున్నాం, లేదా ఇల్లు కడుతున్నాం, ఐరన్ కావాలి, అది అయిపోయింది. శుక్రవారం రాత్రి చెప్పాడు మేస్త్రి, పొద్దున ఐరన్ కావాలి, పంతులు గారు మనకి రేపు పొద్దున కన్స్ట్రక్షన్ ఉంది, మనం స్లాబ్ వేయాలంటాడు. శనివారం ఇవ్వాలి అంటే ఉన్న 20 మంది వర్కర్లు పోతారు, జంప్ స్లాబ్ పడదు ఇక మనకి. కాబట్టి కొనొద్దని ఇక్కడ చెప్పలేదు, కానీ అరువుగా తీసుకోవద్దు, దానంగా తీసుకోవద్దు. నువ్వులు కానీ, ఉప్పు కానీ, మూకుడు కానీ ఇవన్నీ అప్పుగా తీసుకోవద్దు, దానంగా తీసుకోవద్దు. తప్పకుండా మీరు కొనుక్కోవచ్చు, నూనె కూడా కొనుక్కోవచ్చు. కొంతమంది ఒత్తులు కొనొద్దు, నూనె కొనొద్దు, నూనె ముట్టుకోవద్దు, నెయ్యి కొనొద్దు. ఇప్పుడు చండీ హోమం శనివారం ఉంటుంది, నెయ్యి కావాలి అయిపోయింది, మరి కొనుక్కోవచ్చుకోవా. కాబట్టి ఇవన్నీ కూడా దానంగా తీసుకోకూడదని చెప్పారు, అప్పణంగా తీసుకోకూడదు, దానంగా తీసుకోవద్దు, దొంగిలించకూడదు అన్నటువంటి భావన. కాబట్టి శనివారం నాడు కొనుక్కోవచ్చు. నువ్వులు కానీ, కొబ్బరి నూనె కానీ ఇవన్నీ కొనుక్కోవచ్చు. కొంతమంది మితిమీరినటువంటి ఛాందసాలు మన వాళ్ళే జ్యోతిష్కులు అని చెప్పుకునేటువంటి కొంతమంది, ఇది కొన్నారా మీకు పతనం ఖాయం, నా మాట వినండి, మీరు కొబ్బరి నూనె కొనొద్దు. ఎక్కడుందిరా నాయన, మీరు నాకు చెప్పండి. అప్పుగా తీసుకోకండి, మీరు అడుక్కోకండి, దానంగా తీసుకోకండి అన్న విషయాన్ని గమనించుకుంటే చాలు. నువ్వు డబ్బిచ్చి కొనుక్కుంటావు, నీ వస్తువు అది, హాయి కొనుక్కోవచ్చు, నువ్వు ఉపయోగించుకోవచ్చును, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆదివారం అనేది ముఖ్యంగా మనకి నక్తం వారం. ఆదివారం నాడు మనం అన్నం తినకూడదు, కాయగూరలు తినకూడదు, కేవలం గోధుమ రవ్వ మాత్రమే తినాలి. రెండవది, ఆ రోజు ఎవరికి కూడా మీరు వస్త్రాలు దానం చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో. నీరు దానం చేయాలి, ఆ రోజు. గోధుమలు దానం చేయాలి, రవ్వ దానం చేయాలి. గోధుమ పిష్టం మాత్రం, అంటే గోధుమ పుష్టం అది మాత్రం తినాలి. గోధుమ పిష్టం అంటారు దాన్ని, అంటే పిష్టం అంటే పిండి, గోధుమ పిష్టం మాత్రమే తినాలి. అది మాత్రం, అన్నం తినకూడదు, అస్సలు తినకూడదు ఆ రోజు. రాత్రి పూట భోజనం చేయకూడదు. ఆ రోజు ఆవు పాలు తాగాలి, గేదె పాలు తాగకూడదు. సో ఇవన్నీ కూడా. ఆ రోజు పాలు అమ్మకూడదు, కొనకూడదు. కానుకగా తీసుకోవాలి, అంటే ఫ్రీగా తీసుకోవాలి, ఫ్రీగా ఇవ్వాలి, వస్తు మార్పిడి చేయాలి. కాబట్టి ఆ రోజున శ్రీమన్నారాయణ సూర్యనారాయణమూర్తికి చేసినటువంటి అర్ఘ్యం ఇవ్వాలి, అంటే నీళ్ళు దోశ తీసుకొని సూర్యనారాయణమూర్తి అర్పణ వస్తుందని చెప్పేసి ఒక 5 సార్లు వదిలిపెడితే సంతృప్తి ఉంటుంది. ఆ రోజు ఆదివారం రోజున కంపల్సరీగా అరగంట సేపు మీరు సూర్యోదయ సమయంలో ఎండలో ఉండాలి, తప్పకుండా ఉండాలి. ఈ 7 రోజులు లేకపోయినా సరే ఆ ఒక్కరోజు మీరు ఉంటే అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. సూర్యోదయ సమయంలో ఉండాలి, సూర్యుడు లేకుండా మనం లేవాలి, బ్రష్ చేసుకున్న తర్వాత అందరూ లేవడాలి అని చెప్పేసి. అప్పుడు మనకు కొద్దిగా చర్మం కనబడేటట్టుగా మనం వస్త్రాలు ఉండాలి తప్ప, బయట మొత్తం వస్త్రాలు కప్పుకొని ఉంటాం, సూర్యుడి ముందు మాత్రం మనం వస్త్రాలు నిండా కప్పుకొని ఉంటాం మనం. కాబట్టి ఆ ఒక్కరోజు అలా ఉంటే మంచిది. అలాగే ఆదివారం రోజున తప్పకుండా పితృదేవతల పూజ చేసుకోవాలి, తప్పకుండా ప్రతి వారం కూడా పితృదేవతలకి పూజ చేసుకొని, అంటే వాళ్ళు నమస్కారం బతుకుంటే నమస్కారం చేసుకోవాలి, వాళ్ళు పాదసేవ చేయాలి, కాళ్ళు కడగాలి, కాళ్ళు కడిగి ఆ తీర్థం నోట్లో వేసుకోవాలమ్మా. ఆ తల్లిదండ్రులు కాళ్ళు కడిగి ఆ తీర్థం తీసుకోవాలి. పాదోదకం అంటే కాళ్ళు కడిగిన ఆ పాదోదకం మనం తాగాలి రోజు. ఎంత పుణ్యం వస్తుందో, అది ఈ కులం ఆ కులం లేదు, ఎవరైనా సరే అది పాదోదకం తీసుకుంటే నీ ఇంట్లో నీ తల్లిదండ్రుల తీర్థం నువ్వు తాగాలంతే, అది తాగితే ఎంతో మంచిది. ప్లస్ ఈ యొక్క సోమవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం గోసేవ తప్పకుండా చేయాలి, గోవుని పూజించాలి. అసలు ఆదివారం గోవుని పూజిస్తే నీ ఇంట్లో దాదాపుగా 20-30 కిలోల బంగారం ఉంటుంది. ఆదివారం గోవు పూజ చేస్తే 20-30 కిలోల బంగారం ఉంటుంది ఇంట్లో, 20-30 కేజీల బంగారం ఉంటుంది. అది ఆలోచించుకోండి. అంతటి గోసేవ మనం దాన పెట్టిన దానికి, గోసేవ చేసిన, గో కాళ్ళ మధ్యలోంచి మనం అవతలికి వెళ్ళినా అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. ఆదివారం, సోమవారం, శుక్రవారం ఏదన్నా ఒక ఇష్టదైవాన్ని తప్పకుండా దర్శనం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ 3 రోజులు దేవాలయ సందర్శన ముఖ్యంగా చెప్పబడింది. కాబట్టి సోమ, శుక్ర, ఆదివారాలు దేవాలయానికి వెళ్ళి నమస్కరించుకుంటే
12 రాష్ట్రాల వారికి అద్భుతమైనటువంటి ఆనంద యోగాన్ని ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. ఈ క్షవరం విషయంలో నిషేధం సోమ ఉందా అంటే? బుధ గురువారం మాత్రమే చేసుకోవాలి. మిగతా రోజుల్లో క్షౌరం చేసుకోకూడదు, పనికిరాదు అసలు, ఏ రోజు కూడా పనికిరాదు. అందరూ ఆదివారం సండే అని చెప్పి కట్ చేసుకుంటారు, శనివారం చేసుకుంటారు, సెలవని ఆ రోజు వెళ్తారు అందరూ. అసలు కొంతమంది శుక్రవారం సెంటిమెంట్, శుక్రవారం చేసుకుంటారు, మావిడ అదే శుక్రవారం చేసుకుంటారు, శుక్రవారం వద్దు అంటారు. సోమ గురు శుక్రవారాల్లో సోమ బుధ గురు శుక్రవారాలు చేసుకోవచ్చు, శనివారం చేసుకోకూడదు యాక్చువల్గా, చేసుకుంటారు అందరూ చాలా మంది. అంటే మనకంతా ఈ తిక్కమక ఈ తారుమారు అయిపోయింది. బ్రిటిష్ సంబంధించినటువంటిది అన్ని కూడా అప్పట్లో కాలంలో ఏ కులం వాళ్ళు కానీ, అప్పుడు కులం లేదు. 1932కి ముందు కులం అనే ప్రస్తావన లేదు, మాలా మాదిగ అనే మాట లేదు మన దగ్గర. మీరు తప్పకుండా చూసుకోండి, ఎక్కడైనా చూపించండి నాకు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. 1932కి ముందు మాలా మాదిగ అనే పేరు ఎక్కడ లేదు. మన బ్రిటిష్ వాళ్ళు సగం క్రియేట్ చేస్తే, తర్వాత మనకున్నటువంటి ఛాందసమైనటువంటి కొంతమంది మూర్ఖ అగ్రేసరులు, వాళ్ళు నాయకులుగా ఉండి పిఎంలుగా ఉండి అప్పుడు నుండి విద్యాశాఖమైనటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి యొక్క కుల విభజన ఇప్పటికీ మనం దరిద్రాన్ని అనుభవిస్తున్నాం. అలా ఇక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు అంతా కూడా వర్ణాశ్రమం. ఇప్పుడు వర్ణాశ్రమం అంటే 4 వర్ణాలు ఉన్నాయి. ఎస్ ఆఫ్ కోర్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కెమెరామెన్ పని కెమెరామెన్ చేయాలి. మీ పని నన్ను క్వశ్చన్స్ అడగడం, నేను సమాధానం చెప్పడం. నా పని నాది, మీ పని మీది, ఆయన పని అనేది. అందరు నడిపించేటువంటి పైన నాకు ఒక ఇన్ఛార్జ్ ఒక ఉంటాడు మెయిన్, ఆయన పైన ఇంకో ఆయన ఉంటాడు ఓనర్. రెంట్ కట్టాలి, దీనికి డబ్బులు రావాలి, వచ్చినా కష్టమైన ఇష్టమైన ఆయనది లాభం ఆయనది కదా. కాబట్టి మనం ఆయన కింద పని చేస్తున్నట్టుగా మనం ఉండాలి తప్ప, మనకి ఇష్టం వచ్చినట్టుగా కెమెరామెన్ ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని పని చేయగలుగుతానని చేయలేను కదా. ఆయనలాగా అందంగా చూపించలేడు, నాలాగా సమస్య పరిష్కారం చెప్పలేడు, మీలాగా ప్రశ్నలు అడగలేడు. కాబట్టి ఎవరి పని వాళ్ళదే కదా. అదే అక్కడ ఉన్నటువంటిది వర్ణాశ్రమం. ఎవరి పని ఎవరు చేయాలో అక్కడ కూడా అంతే ఉంది. వర్ణాలు అంతే, బ్రాహ్మణ క్షత్రియ. బ్రాహ్మణ అనగానే కులం గురించి నెవర్, అసలు కులం గురించి మాట్లాడకూడదు. ఈ మధ్య అటువంటి విషయాల్లో నేను ఎట్టి చాలా సీరియస్గా ఉంటాను. నేను ఇప్పుడు చాదస్తం ఎక్కువైపోయింది జనాలకి. సో అంతా కూడా ఇప్పుడు లేదు. ఒకప్పుడు కూడా మా తాత ముత్తాత తప్పు చేసి అని చెప్పేసి నన్ను అంటే కుదరదు కదా. కాబట్టి సో ఎవరికి వాళ్ళకి సమాధానం చెప్పగలిగే స్థాయిలో ఉన్నాం, చదువుకున్నాం కాబట్టి. సో జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు, ఇది విషయం. జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు, ధైర్యం ఉన్నవాడు క్షత్రియుడు, మెలకు ఉన్నవాడు వ్యాపారవేత్త, వైశ్యుడు. ఏ పనైనా చేయగలిగి అందరికీ సేవలు, అందరికీ ఏది కావాలో అది క్రియేట్ చేసేవాడు. ఇప్పుడు మనం ఇప్పుడు లోపల ఉన్నాడు, ఇక్కడ టీలు అందిస్తున్న ఒక అమ్మాయి ఉంది అంటే వాడు తక్కువ అని అర్థమా? టీ అందిస్తున్నాడు కదా, ఆయన పని మనది. ఇప్పుడు ఆ టీ అనే వ్యక్తిని తీసుకెళ్ళి మన పైన ఇన్ఛార్జ్ గారు రూమ్లో సీఓ రూమ్లో కూర్చోబెడతామా? ఎందుకు కూర్చోబెట్టాం? ఆయనకు 2 కాళ్ళే ఉన్నాయిగా. ఇప్పుడు కెమెరామెన్ అక్కడ కూర్చోగలుగుతాడా? ఎందుకు కూర్చోలేడు? ఆయనకు 2 కాళ్ళే, ఆయనకు 2 కాళ్ళే ఉన్నాయిగా. ఎందుకు తేడా వచ్చింది? ఆయనకున్నటువంటి ఒక జ్ఞానం, నైపుణ్యం, టాలెంట్ అది ఆయనకు ఉంది. ఈ అబ్బాయి కూడా ఇతను కంపెనీ పెట్టుకుంటే ఇతను సీఓ కూర్చుంటాడు. ఎప్పుడైతే ఛాయ్ మనకు అందిస్తున్న వ్యక్తి కూడా తను జ్ఞానంతో సంపాదించుకుని నేర్పరితోనే ఉండి సీఓగా మారగలడు. దాన్ని తక్కువ చెప్పట్లేదు, తప్పని చెప్పట్లేనే. దీని వర్ణ విభజన తప్ప ఈ వర్ణ విభజన అంతా కూడా పోయి కులాల్లో పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు. కాబట్టి అంటే మన టాపిక్ 12 రాష్ట్రాల గురించి ఏదో వెళ్ళిపోయి ఎటో వెళ్ళిపోతుంది. కాబట్టి దిస్ ఇన్ఫర్మేషన్ టు ద పీపుల్. మనకి సోషల్ మీడియా అంటే ఏమిటి? రియల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ విషయం గమనించుకుపోతాం. సింపుల్ లాజిక్. సో మెనీ పేరు అంటే మనకి అప్రస్తుతం ఈ విషయాలు, కానీ మీరు పనికి వస్తాయి. బట్ ద పీపుల్ హూ నో దట్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ద పార్టిషన్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇండియా 369 పీపుల్స్ ఆర్ రాజ్యాంగ నిర్మాణంలో ఉన్నారు. వెన్ ద పార్టిషన్ ఆఫ్ 1947లో పార్టిషన్ తర్వాత మనకి ఇక్కడ వీళ్ళు 299 మన రాజ్యాంగం రాసిన వాళ్ళు 299. రాజ్యాంగ రాసిన వాళ్ళు 299. దెన్ ఇస్ ద రియల్ ఇన్ఫర్మేషన్ టు యూ రైట్ నౌ. దాంట్లో 79 పీపుల్స్ ఆర్ బ్రాహ్మిన్స్, మోర్ దెన్ 25%. మరి డాక్టర్ అంబేద్కర్ గారిని ఇక్కడ మనకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేశారు. ఆయన అన్నిటికీ చైర్మన్ కదా, ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఆయన అందులో 7 సభ్యులు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. దాంట్లో గ్రూప్లో 7 మంది, దాంట్లో 3 పీపుల్స్ ఆర్ బ్రాహ్మిన్స్, 3 బ్రాహ్మణులే. మరి 7లో 3 బ్రాహ్మణులు అంటే డామినేషన్ వాళ్ళదే ఉంటుందిగా, టు బి హానెస్ట్. మరి కుల వివక్ష ఉంటే ఈ భీమరావుని చైర్మన్ గట్ట పెట్టారంటారు. లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ప్రకాష్ రావు డైలాగ్, లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? నాకు అర్థం కాలే విషయం. అంటే కుల వివక్ష ఈ బ్రిటిష్ వాడు పెట్టిన దాన్ని వీళ్ళు తప్పు చేసి ఉంటారు. బ్రాహ్మణుడు తప్పు చేసి ఉంటాడు, ఇంకోటి తప్పు చేసి, అందరు తప్పు చేసి ఉంటారు, కాదని చెప్పట్లా. కానీ ఎవడో తప్పు అని చెప్పేసి నువ్వు రిజర్వేషన్ ఇప్పటికీ అనుభవిస్తున్నావు. వీళ్ళు ఐఏఎస్ ఆఫీసరు, ఆయన కొడుకు ఐపీఎస్, వీళ్ళకి రిజర్వేషన్లు. పోనీ వీళ్ళ అత్తమామలకో చుట్టాలకో పక్కాలకో రిజర్వేషన్ లేవు. ఉన్న రిజర్వేషన్ అయిపోయినాయి కదా, 50%. వీళ్ళకే వీళ్ళు అనుభవిస్తారు అంతే. ఇంకోళ్ళకి ఇవ్వరు, వీళ్ళ చుట్టాలకు ఉన్నది రిజర్వేషన్. బట్ అలాంటి వాళ్ళు వచ్చేసి నువ్వు గొప్ప కులం వాడివి అంటే నువ్వే గొప్ప కులం అంటున్నావు. మేము అనట్లా, నువ్వే గొప్ప కులం, పెద్ద కులం, అగ్రకులాలు, అగ్రవర్ణాలు అంటున్నారు. దానికి మేము చేసేది ఏముంటుంది? కాబట్టి తెలుసుకుంటే ఇది ఇన్ఫర్మేషన్,
తెలుసుకోకపోతే మీరు బ్రాహ్మణులు తొక్కి పెడుతున్నారు, ఇప్పటికీ మీరు చాందవాసాలుగా మాట్లాడుతున్నారు అనేటువంటి వ్యక్తులు ఎక్కువ ఉంటారు. దానికి అగెనెస్ట్ దట్ ద రీజన్ ఐఎమ్ రాడికల్ ఆస్ట్రాలజర్, దట్ ద రీజన్ ఐఎమ్ రాడికల్ బ్రాహ్మణ్, దట్స్ ఇట్. సో కాబట్టి గ్రహాల గురించి కానీ, నైసర్గికమైనటువంటి భూమి గురించి కానీ, పొలిటికల్ గురించి కానీ ఏదైనా సుస్పష్టంగా చెప్పగలిగేటువంటి చదువు నా దగ్గర ఉంది కాబట్టి చదువుకొనే వస్తాను నేను. కాబట్టి దాంట్లో మీకు ఎటువంటి అక్కర్లేదు. పిఎం బాధ్యతలు ఏంటి, సీఎం బాధ్యతలు ఏంటి, సర్పంచ్ బాధ్యతలు ఏంటి కూడా చెప్పగలిగేటువంటి చదువుకున్నాను. నేను సోషాలజీ చదువుకున్నా కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ దగ్గర ఉంటుంది. చదువుకున్న సర్టిఫికేట్ కూడా మీ ముందర పెట్టడానికి పెడతాను సిద్ధంగా ఉన్నాను. వెరీ గుడ్ అవేర్నెస్ కూడా ఇది తెలియాలి అందరికీ. చాలా చక్కగా వివరించారు. శుభమస్తు. ఆనంద సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోక కళ్యాణమస్తు.